This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో నిన్నొచ్చి మనం యాజ్ పార్ట్ ఆఫ్ రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్లో వచ్చి మనకి యూజర్ క్రియేషన్ ఎలా చేయాలా, సర్టిఫికేట్స్ జనరేషన్ ఇవన్నీ కూడా చూసాం. మోస్ట్ ప్రాబబ్లీ మన కాన్సన్ట్రేషన్ వచ్చి రోల్ అండ్ రోల్ బైండింగ్ మీద మనం చూసామండి. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మీకు ఫస్ట్ వచ్చి సర్వీస్ అకౌంట్స్ అన్నమాట. మీకు నా సర్వీస్ అకౌంట్స్ అనేది ఎవరు వాడతారంటే ఇట్స్ మోర్ లైక్ ఏ ఐఐఎం రోల్ లాగా అనమాట. మీరు చూసారనుకోండి, సర్వీస్ అకౌంట్ అనేది పాడ్స్ కోసం అసైన్ చేస్తాం. బై డిఫాల్ట్ గా ప్రతి ఒక్క పాడ్ కి ఒక సర్వీస్ అకౌంట్ అనేది అసైన్ అవుతుందండి మీకు. సో ఆ సర్వీస్ అకౌంట్స్ అనేది పాడ్స్ కోసం అప్లై చేస్తాం అనమాట. సో పాడ్స్ ఏం చేస్తాయి, ఆ సర్వీస్ అకౌంట్ యూజ్ చేసుకొని మనకి ఏపీఐ, మన క్యూబర్నెటీస్ ఏపీఐకి కనెక్ట్ అయ్యి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. లైక్ మానిటరింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ ఉంది. ఈ సర్వీస్ అకౌంట్ వాడుకొని నేను ఏం చేస్తాను, డిప్లాయింగ్ మనకి క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ ఒకటి ఉందన్నమాట. సో ఆ సర్వీస్ అకౌంట్ వాడుకొని క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ ని మనం ఎలా డిప్లాయో బేసిక్ గా చూద్దామండి. మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, సో ఈ రెండింటిని మనం డిస్కస్ చేయాలా. తర్వాత టైం పర్మిట్ చేస్తానంటే నేను ఏం చేస్తానంటే క్యూబర్నెటీస్ ఆర్ స్టోరేజ్ ఇన్ క్యూబర్నెటీస్ గురించి మాట్లాడదాం. మనకి ఇప్పటిదాకా ఏంటంటే మనకి స్టోరేజ్ గురించి పెద్ద పట్టించుకోవట్లేదు, ఎందుకంటే స్టేట్లెస్ అప్లికేషన్సే కాబట్టి మనకి పోయినా కూడా మీకు గైస్ నా వాయిస్ రావట్లేదా? నా వాయిస్ వస్తుంది? వస్తుందండి. ఓకే, ఎవరికి రావట్లేదు అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, స్టోరేజ్ ఇన్ క్యూబర్నెటీస్ గురించి చూడాలా. బట్ స్టోరేజ్ ఇస్ ఏ పెద్ద టాపిక్ యాక్చువల్ గా. మీకు ఆల్మోస్ట్ మనకి ఒక 2-3 క్లాసెస్ పట్టే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మనకి ఇంట్రడక్షన్ ఇక్కడ ఇస్తాను. ఇంట్రడక్షన్ ఇచ్చి అండ్ దెన్ నేను ఏం చేస్తానంటే మీకు తర్వాత రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యాక్చువల్గా మీకు. ఓకే సరే, సో కాబట్టి ఫస్ట్ ఆబ్వియస్ గా మనం సర్వీస్ అకౌంట్స్ గురించి మనం మాట్లాడాలండి. యాజ్ యూ కెన్ సీ, నేనేం చేస్తానంటే ఒక 2 నోడ్, ఈ మధ్య నేను 3 నోడ్ క్లస్టర్ క్రియేట్ చేయట్లేదండి. ఎందుకంటే అన్లెస్ మనం ఏమైనా పెద్ద స్టేట్ఫుల్ సెట్స్ ఏమైనా టెస్ట్ చేయాలంటే 3 నోడ్ క్లస్టర్ అవసరం అవుతుంది. కానీ సో నేను బేసిక్ గా 2 నోడ్ క్లస్టర్ అంటే ఒక కంట్రోల్ నోడ్, 2 వర్కర్ నోడ్స్ డిప్లాయ్ చేస్తున్నా. ఎందుకంటే రిసోర్సెస్ వేస్ట్ కాబట్టి, అనవసరంగా బిల్లింగ్ తప్ప ఏం లేదు. అందుకని ఇక్కడ మీరు చూసారనుకోండి మీకు 2 నోడ్ క్లస్టర్ డిప్లాయ్ చేస్తున్నానండి మీకు. నా దీంట్లోకి వచ్చినప్పుడు మనకి సర్వీస్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూస్తే మీకు మనం కేటెస్ ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. మీకు కేటెస్ ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు క్యూబర్నెటీస్ ల్యాబ్ ఫైల్స్ ఉంది కదా, మీకు లోపలికి వచ్చి సర్వీస్ అకౌంట్స్కి వెళ్ళాలి మీకు. సో ఆ రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ కొద్దాం. నేను ఇక్కడ రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్కి వచ్చి మనకి ఇక్కడ చూడండి, పోర్టైనర్ విత్ సర్వీస్ అకౌంట్ అని ఒకటి ఉంది. సో దాంతో పాటు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కేటెస్ సర్వీస్ అకౌంట్స్ అని ఒకటి ఉంది, దీన్ని ఓపెన్ చేస్తాను. దాంతో పాటు మీకు కేటెస్ డాష్ బోర్డ్ అని ఒకటి ఉందండి. మీకు కేటెస్ డాష్ బోర్డ్ అని ఒకటి ఉందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ మూడింటిని కూడా మీకు ఓపెన్ చేస్తాను నేను. సరే, నా ఫస్ట్ వచ్చి ఇక్కడ సర్వీస్ అకౌంట్స్ అనేది మీరు చూస్తే ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చి ఉంటాను మీ అండర్స్టాండింగ్ కోసం, ఒక ఐడియా కోసం. ఇంకా దీంట్లో ఒక పిక్చర్ ఉంటుంది అనమాట. రైట్, ఈ పిక్చర్ మీరు గమనించినట్లయితే మీకు బేసిక్ గా యూజర్ అండ్ గ్రూప్స్ అంటే ఎవరికండి ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు. లెట్ మీ డూ దిస్. యూజర్ అండ్ గ్రూప్స్ కరెక్ట్ గా లేదు. ఓకే, మీకు యూజర్ అండ్ గ్రూప్స్ అంటే వీళ్ళు అనమాట మీకు. వేరే సర్వీస్ అకౌంట్ వచ్చి మీకు యూజ్డ్ బై పాడ్. యాక్చువల్ గా మీకు సర్వీస్ అకౌంట్ అనేది మీకు పాడ్ యూజ్ చేసుకుంటే, అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిన్న మనం క్రియేట్ చేసిన ఏపీఐ గ్రూపు,
దానికి ఉన్న వేరియస్ వర్షన్స్ అండ్ దాని కింద ఉన్న వర్బ్స్ చూసారా అవి కామన్. ఆ తర్వాత మీరు నేమ్ స్పేస్ లో క్రియేట్ చేసే రోలు ఆర్ క్లస్టర్ రోలు సేమే. ఆ తర్వాత రోల్ బైండింగ్ అండ్ క్లస్టర్ రోల్ బైండింగ్. కాబట్టి అది యూజర్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు అది యూజర్ అయినా సర్వీస్ అకౌంట్ అయినా కూడా మీకు ఏంటంటే రోల్ బైండింగ్ క్లస్టర్ రోల్ బైండింగ్ రోల్స్ క్లస్టర్ రోల్స్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా సేమే. కాబట్టి మీరు ఒక క్లస్టర్ రోల్ లేదా రోల్ క్రియేట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి మీకు యూజర్ కన్నా అప్లై చేయొచ్చు, మీకు పాడ్స్ కన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. బై ద వే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థం కావడానికి ఇది. సరే, సో కాబట్టి నిన్న మనం ఆల్రెడీ చూసేసాం యాక్చువల్గా మనకి ఎలా అప్లై చేయాలని చెప్పి. ఈ రోజు వచ్చి మనకి మీకు అంటే ప్రాక్టికల్ గా మీకు క్రియేట్ చేయాలా రోల్ బైండింగ్ క్లస్టర్ రోల్ బైండింగ్ అక్కడేం పెద్ద ఏం లేదు, సర్వీస్ అకౌంటే ఇక్కడ అనమాట మనం చూడాల్సింది మనకి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలా, మనం ఈ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయాలా మీకు అందుకోసం. సో గివ్ మీ 1 minute అండి, హోల్డ్ ఆన్ ఫర్ 1 minute. ఓకే, సరే. సో మనం ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కేటెస్ డాష్ బోర్డ్కి వస్తానండి మీకు. సో కేటెస్ డాష్ బోర్డ్కి వచ్చినప్పుడు మనం డిప్లాయ్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు ఫస్ట్ నేను ఏం చేస్తాను వర్షన్ ఏముందో చూద్దాం. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ కేటెస్ డాష్ బోర్డ్ ఇక్కడ చూస్తే 2.7.0 అని ఉంది. బట్ నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు కేటెస్ డాష్ బోర్డ్ అంటాను. మీకు డాష్ బోర్డ్ గిట్హబ్ అందాం మనకి, అంటే జస్ట్ వర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇక్కడ ఏముంది మీకు మీకు 7.1.3 కనిపిస్తుంది మీకు. బట్ ఇక్కడ వర్షన్ 2.7 అని ఉంది మీకు ఇక్కడ మీరు చూస్తే మీకు. ఇంట్రెస్టింగ్. సరే, నేను ఏం చేస్తానంటే ఓ పని చేస్తాను, క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ ఇక్కడికి వచ్చి నేను YAML అని ఇచ్చాను అనుకోండి మీకు. హోల్డ్ ఆన్, లెట్ మీ సీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు 7.1.3 అని ఇచ్చాం. సో హోల్డ్ ఆన్ గైస్, గివ్ మీ 1 minute. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్స్టాల్ డాష్ బోర్డ్ అని చెప్పి నాకేం కావాలి మీకు ఒక యూఆర్ఎల్ రావాలండి. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి. సరే, ఇది ఎందుకు చూస్తున్నానంటే ఇక్కడికి వచ్చి ఈ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే 2.7 కాపీరైట్ ఇట్లా వచ్చింది మీకు. సో మీరు చూస్తే క్యూబర్నెటీస్ డాట్ డాష్ బోర్డ్ అని ఉంది, క్యూబర్నెటీస్ డాట్ డాష్ బోర్డ్ ఇదే కరెక్ట్ యాక్చువల్గా మీకు. సో వీడు ఒక YAML ఫైల్ ఇవ్వాలి యాక్చువల్గా మనం డిప్లాయ్ చేయడానికి మీకు. Let me do one thing. Hold on. సరే, ఫస్ట్ ఒక డిప్లాయ్ చేద్దాంలేండి మీకు. నేనేం చేస్తాం, ఫస్ట్ ఒక డిప్లాయ్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి మీకు. సో ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయితే దాంట్లో మనం గ్యాదర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీకు
మీకు ఫస్ట్ మనం డాష్ బోర్డ్ కనెక్ట్ అవ్వచ్చు. అయితే సరే, ఫస్ట్ లెట్స్ డిప్లాయ్ దిస్. నేను ఏం చేస్తానంటే మీకు పర్మిషన్స్ ఏమి ఉండవు మీకు. One minute. One minute. ఓకే, రైట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ అంటాను మీకు. సో క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మీకు డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ అయింది కదా, దీని లోపలికి వస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నా ప్లాన్ ఏంటంటే డాష్ దీనికి నేను క్యూబ్ పోర్ట్ ఫార్వర్డ్ చేద్దాం ఆగండి. మీకు నేను ఏం చేస్తానంటే క్యూబ్ సిటిఎల్ పోర్ట్ ఫార్వర్డ్ అని చెప్పి ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, ఇలా ఇవ్వచ్చు. సో హైఫన్ అడ్రస్ 0.0.0.0 అని ఇస్తాను నేను. ఓకే, సో కాబట్టి ఈ అడ్రస్ లోనే సో ఎక్కడుంది మనకి 443. కడతాం. ఓకే, సో హెచ్టిటిపిఎస్ ఇవ్వాలండి ఇక్కడ మనం. సో నేనేం చేస్తాను, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ వస్తుంది, అయితే ఏం కనిపించదు ఆ డాష్ బోర్డ్ లో. సో ఇదేంటంటే మీకు టోకెన్ ఒకటి కావాలన్నమాట. ఆ టోకెన్ ఎందుకంటే లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి కేయూ గెట్ పాడ్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, కేయూ డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి నేను ఇది ఇచ్చాను అనుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పైకి వెళ్తే మీకు ఎక్కడుంది మీకు కాన్ఫిగ్, ఒక సర్వీస్ అకౌంట్ అనేది ఉండాలి మీకు. దీనికి చూసారా, క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ అనే సర్వీస్ అకౌంట్ ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే కేయూ డిస్క్రైబ్ ఎస్ఏ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, ఈ సర్వీస్ అకౌంట్ కి పర్మిషన్స్ ఉండవు అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి, రోల్ బైండింగ్ ఏమి ఉండదు. మీకు ఏం చేస్తున్నాయి, కేయూ గెట్ రోల్ బైండింగ్ అని ఇచ్చి నేనేం చేస్తాను, కేయూ ఇది. సో కాబట్టి సర్వీస్ అకౌంట్ క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ ఇక్కడ రోల్ ఉంది. రోల్ పేలేంది కేయూ డిస్క్రైబ్ ఇది రోల్. దీంట్లో ఏంటంటే కొన్ని ఉన్నాయన్నమాట. బట్ అక్కడ వచ్చి మీకు దీంట్లో చూస్తే సీక్రెట్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ మీకు ఎక్కడా కూడా ఇది లేదనమాట. సో పాడ్స్ ఏం లేవు చూడండి. నేనేం చేస్తాను, నేను కావాలంటే ఒక టోకెన్ ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి. కేయూ క్రియేట్ టోకెన్ ఇట్లా ఇచ్చామనుకోండి, ఇలా టోకెన్ వస్తుంది. నేను మళ్ళీ ఏం చేస్తాను, పోర్ట్ ఫార్వర్డ్ చేస్తాను. పోర్ట్ ఫార్వర్డ్ చేసి ఈ టోకెన్ కాపీ చేస్తానండి. ఈ టోకెన్ అంతా కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు యా మీకు డాష్ బోర్డ్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వస్తే మీరు చూస్తే అన్ని కూడా ఫర్బిడన్ అని ఉన్నాయి చూడండి. మీకు అన్ని కూడా ఫార్బిడన్ అని ఉన్నాయి మనకి మీకు. ఓకే, సో రీజన్ ఏంటి, ఎందుకంటే క్లియర్ కట్ గా చూడండి ఆ ఎర్రర్ ఏమనిపిస్తుంది ఇక్కడ. లెట్ మీ షో యూ. ఇక్కడ కాపీ చేసి నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి మీకు. పలానా సర్వీస్ అకౌంట్ కెనాట్ లిస్ట్ డిప్లాయ్మెంట్స్ ఇన్ ఏపీఐ గ్రూప్స్ యాప్స్ డిఫాల్ట్ అని చెప్పి, అంటే పర్మిషన్ లేదు యాక్చువల్ గా మీకు.
సర్వీస్ అకౌంట్ ఉంది పర్మిషన్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి యాక్చువల్గా, ఆ పర్టికులర్ దానికి నేనేం చేస్తానంటే ఒక క్లస్టర్ రోల్ ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి మీకు. అంటే ఎలాగా, కిందకు వచ్చి మనం ఏం చేస్తానంటే ఒక క్లస్టర్ రోల్ క్రియేట్ చేస్తాను. కంట్రోల్-C అని ఇచ్చేసి ఎకో అని చెప్పి ఇది చూసారనుకోండి మీకు క్లస్టర్ రోలు అడ్మిన్ యూజరు క్లస్టర్ అడ్మిన్ దేనికి మీకు రోల్ బైండింగ్ చూడండి. మన రోల్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లస్టర్ అడ్మిన్ ఆల్రెడీ ఉంటుందండి. మీకు ప్రూవ్ చేయమంటానా, కేయు డిస్క్రైబ్ క్లస్టర్ రోల్ అన్నాం అనుకోండి మీకు, అంటే మీకు చాలా వస్తాయి. మీకు చూడండి మీకు కేయు గెట్ రోల్ అన్నమాట. మీకు ఒక్క నిమిషం ఆగండి. క్లస్టర్ రోల్ అంటే చాలా రోల్స్ వస్తాయి. దీంట్లో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి గ్రెప్ -i క్లస్టర్ అంటే క్లస్టర్ అడ్మిన్ ఆల్రెడీ ఉంటుంది. నేను వచ్చి కేయు డిస్క్రైబ్ ఇలా ఇస్తే చూడండి అన్ని స్టార్ అండి. అన్ని స్టార్ అంటే అర్థం ఏంటి మీకు, ఫుల్ అన్నమాట. సో కాబట్టి ఆల్రెడీ ఉంది, ఓన్లీ థింగ్ ఏంటంటే రోల్ బైండింగ్ క్రియేట్ చేయాలి మీకు. ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి సింపుల్ గా ఆల్రెడీ ఉన్న క్లస్టర్ రోల్ ని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చాను అనుకోండి. నా ఇప్పుడు యాక్సెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు చేద్దాము. నేను ఏం చేస్తాను, ఓ పని చేస్తా చూసారా, ఇక్కడ ఇది ఉంది కదా క్యూబ్ ఫార్ ఊటిని కంట్రోల్-C వస్తే పోతుంది కదా, దీని బ్యాక్గ్రౌండ్ రన్ చేయొచ్చు. ఎలా తెలుసా మీకు, అఫ్ కోర్స్ ఇంగ్రెస్ కూడా ఇవ్వచ్చు అనుకోండి. సింపుల్ గా %, ఇవ్వండి. %, ఇస్తే మీకు వెనక రన్ అవుతూ ఉంటుంది, మీకు ఏం చేయాల్సిన పనిలే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఏది మన ఇలా ఇచ్చాం అనుకోండి మీకు కనెక్ట్ అవ్వాలా. కనెక్ట్ అయ్యి మీకు సో ఏం లేదు, మీరు ఇక్కడ చూస్తే ఈసారి ఎర్రర్స్ ఏం రావట్లేదు చూడండి మీకు. ఈసారి ఎర్రర్స్ ఏం రావు. ఇప్పుడు పోయి నేను పాడ్స్ అంటే అన్ని కనిపించాలి మనకి. నేను ఏం చేస్తాను, ఆల్ నేమ్ స్పేసెస్ అన్నాం అనుకోండి, మొత్తం ఎలా వచ్చింది, ఎందుకంటే ఈసారి క్లస్టర్ రోల్స్ అప్లై అయినాయండి మీకు. మీకు డిప్లాయ్మెంట్స్ వచ్చాం అనుకోండి, మీకు అన్ని నేమ్ స్పేసెస్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి, A to Z గా మీకు ఇక్కడ మీకు. అవునా, కిందకు వచ్చి మీకు అన్ని A to Z మొత్తం కనిపిస్తూ ఉంటాయి మీకు. మీకు క్లస్టర్ రోల్స్ మీకు కావాలి ఏమేమి ఉన్నాయి, మనం యూజ్ చేసిన క్లస్టర్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ రావాలి మీకు. సో మనం సెర్చ్ కూడా చేయొచ్చు అని నా ఉద్దేశం. మనకి ఇక్కడ ఆల్ నేమ్ స్పేసెస్ సరే మనం ఇదంటే మనం యూజ్ చేసింది. మీకు వచ్చాం అనుకోండి చూడండి, ఫుల్ పర్మిషన్స్ అంతా ఉంటాయి మీకు. ఓకే, 1 minute గైస్. One minute. ఓకే ఫైన్. సో కాబట్టి ఇదేంటంటే ఓకే, అంత పెద్ద కుబర్నెటిస్ డాష్ బోర్డ్ బాగానే ఉంటుంది, కానీ ఇదేం పెద్ద సూపర్ డూపర్ కాదండి. సింపుల్ చెప్పాలంటే ఇది పెద్ద సూపర్ డూపర్ కాదనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ, ఇది ఓకే, బట్ దెర్ ఈస్ వన్ మోర్ అప్లికేషన్ అండి, కాల్డ్ యాజ్ పోర్టైనర్ అని ఒకటి ఉంటుందండి మీకు. మీరు చూస్తే పోర్టైనర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ పోర్టైనర్ డిప్లాయ్ చేశాను అనుకోండి, ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాము, kubectl క్రియేట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో పోర్టైనర్ అని క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చి ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి మీకు. సారీ అండి, కొన్ని ఎమర్జెన్సీ రావడం వల్ల ఓకే ఇది తీసుకుందాం. ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. నా ఇక్కడ మీరు చూస్తే ఇది చూసారా, సర్వీస్ అకౌంట్ అని చెప్పి పోర్టైనర్ ఎస్ఏ క్లస్టర్ అడ్మిన్ అని క్రియేట్ అయింది మీకు. ఫస్ట్ నేమ్ స్పేస్ క్యూబ్ఎన్ఎస్ అన్నాను అనుకోండి. క్యూబ్ఎన్ఎస్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, క్యూబ్ఎన్ఎస్ అని చెప్పి పోర్టైనర్కి వచ్చి కేయు డిస్క్రైబ్
క్లస్టర్ రోల్ అని చెప్పి ఇది ఇచ్చాను అనుకోండి, సారీ డిస్క్రైబ్ ఎస్ఏ అని చెప్పి సర్వీస్ అకౌంట్ అని చెప్పి ఇది ఇచ్చాను అనుకోండి, క్లియర్ గా మనకి ఏం చేస్తుంది ఇక్కడ మీకు నేమ్ స్పేస్ ఇది ఓకే. దీంట్లో కేయు గెట్ ఎస్ఏ అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇలా వస్తుంది. దీంట్లో మీకు ఇదేంటి, మీకు గెట్ సర్వీస్ అకౌంట్ అన్నప్పుడు ఇక్కడ వచ్చింది లేబుల్ అని చెప్పి. బట్ మనం క్లస్టర్ అడ్మిన్ కేయు గెట్ రోల్ ఆర్ క్లస్టర్ రోల్ బైండింగ్ అని చెప్పి గ్రెప్ -i పోర్ట్ అన్నాం అనుకోండి, పోర్ట్ ఎంటర్ ఉంచండి. చూసారా ఇక్కడ క్లస్టర్ రోల్ బైండింగ్ అనేది ఉంది మీకు, అవునా? సో నేను ఏం చేస్తాను, కేయు డిస్క్రైబ్ క్లస్టర్ రోల్ బైండింగ్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఆబ్వియస్ గా దీనికి అయింది మీకు, దేనికి సర్వీస్ అకౌంట్ దీనికి మౌంట్ అయిందండి మీకు. సో సరే అంతా బానే ఉంది సార్, నేనేం చేస్తాను, కేయు గెట్ ఎస్విసి అంటే ఒక సర్వీస్ క్రియేట్ అయి ఉంటుంది మీకు నోడ్ పోర్ట్. ఇక్కడ మీకు నేను నోడ్ పోర్ట్ అన్ని అలౌ చేయాలిగా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఇక్కడ అలౌ చేయాలండి మీకు. సో సెక్యూరిటీకి వచ్చి నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, దీని దగ్గరకు వచ్చి ఫస్ట్ ట్రాఫిక్ అలౌ చేద్దాం. ఆల్ ట్రాఫిక్. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు 9000 కాబట్టి నేను ఏం చేస్తాను 3000 ఇలా ఇచ్చాం అనుకోండి నోడ్ పోర్ట్ మీకు. సో ఇలా పోర్ట్ టైనర్ అనేది వస్తుంది అనమాట మీకు. ఇది పోర్ట్ టైనర్. మీకు పాస్వర్డ్ సెట్ చేయమంటున్నారండి మీకు. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి గెట్ స్టార్టెడ్ అని చెప్పి మనకు ఆల్రెడీ క్లస్టర్ ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. ఇది కూడా మీరు చూసినట్లయితే ఒక GUI టూల్ అనమాట, డాష్ బోర్డ్ లాగా పోర్టైనర్ కమ్యూనిటీ ఎడిషన్ అని మీరు క్యూబర్నెటిస్ మేనేజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసేసి. ఇంతకుముందు లెన్స్ అని ఇంకో టూల్ కూడా ఉందండి. ప్రాబ్లం ఏంటంటే ఆ లెన్స్ ని వాళ్ళు ఏం చేశారంటే, లెన్స్ అని ఒక టూల్ ఉండేది, వీళ్ళు దాన్ని పెయిడ్ చేశారు మీకు. ఇది కూడా బాగుండేది, ఇంతకుముందు చూపించామండి యాక్చువల్ గా మీకు. నైస్ టూల్ యాక్చువల్ గా లెన్స్ అని. హోల్డ్ ఆన్, ఇది చూసారు అనుకోండి మీకు లెన్స్ ఐడి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ లెన్స్ చూస్ దిస్ ఆప్షన్ టు క్రియేట్ ఎ లెన్స్ ఐడి. సో ఇక్కడికి వచ్చి యాక్టివేట్, ఇది కూడా మంచి టూలే. సో నేనేం చేస్తాను, లాగిన్ విత్ google.com అన్నాం అనుకోండి మీకు. నేను ఏది పడతాం, 4-5 ఉన్నాయి బై ది వే ఇక్కడ. సో లెట్స్ ట్రై టు యూస్ దిస్ వన్. ఓకే. సో లెట్స్ సీ. ఓకే నైస్, యాక్టివేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇది కూడా అంటే పోర్టైనర్ లాగా ఇది కూడా ఒక మంచి టూల్ అండి మీకు. బట్ ఇది కూడా అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, యాడ్ క్లస్టర్ అన్నాం అనుకోండి. నాకేం అవసరం అంటే మన క్యూబ్ కాన్ఫిగ్ కావాలా, cat.cube కాన్ఫిగ్ అన్నాం అనుకోండి, పైకి వచ్చి యాడ్ క్లస్టర్ అంటారు మీకు. ఇది పాత్ అండి యాక్చువల్గా, నేను ఎప్పుడో యూజ్ చేసింది.
రిమూవ్ అనేసి డిలీట్ కాంటెక్స్ట్ అన్నాం. పాత్ యాక్చువల్గా మీకు క్లిక్ చేసానంటే కనెక్ట్ అవ్వాలి మీకు. హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్, అంటే పోర్టైనర్ ఏంటంటే మనం దాని లోపల రన్ అవుతుంది అనమాట మీకు. మీరు చూస్తే పోర్టైనర్ అనేది దాని లోపల రావచ్చు, ఇక్కడంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీకు ఏమున్నాయి డీటెయిల్స్ అంతా కూడా అంతా ఇక్కడ కనిపిస్తుంది మీ డిప్లాయ్మెంట్స్. అలాగే దీంతో పోల్చినప్పుడు నాకు లెన్స్ మేలు, మా ఇక్కడ లెన్స్ ఏంటంటే నోడ్స్కి వచ్చాం అనుకోండి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది మీకు. మీరు మల్టిపుల్ క్లస్టర్స్ ఇక్కడ నుంచి మేనేజ్ చేయవచ్చు. మీరు 3 నోడ్స్ ఉన్నాయి మీకు. తర్వాత వర్క్ లోడ్స్కి వచ్చాం అనుకోండి పాడ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి. ఇదేంటంటే డైరెక్ట్ క్యూబ్ కాన్ఫిగ్ వస్తుంది అనమాట. సో నేమ్ స్పేసెస్ వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు ఆల్ నేమ్ స్పేసెస్ ఇచ్చాను అనుకోండి డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఓకే, సో ఇక్కడ రిప్లికా సెట్స్ మీరు చూసినట్లయితే మీకు ఇట్లుంటుంది అనమాట. మీకు ఈ విధంగా ఇట్లుంటుంది మీకు. సో కాబట్టి ఏదర్ అంటే మీకు ఓవరాల్ గా వర్క్ లోడ్స్ కానీ ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీరు అడిషనల్ గా ఏమైనా డిప్లాయ్ చేయాలనుకోండి, ఇక్కడ నేను మీకు సెట్టింగ్స్ కి రావచ్చు. సెట్టింగ్స్ కి వచ్చి ఈవెన్ నేను ఇక్కడ నుంచి కొన్ని డిప్లాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రిక్స్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే మీకు ఇమాజిన్ ఈ మూడింటిని అనేబుల్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ వచ్చి నేను అప్లై అంటాను. మీకు ఇక్కడ అప్లై అంటాను. ఇది ఏం చేస్తుందంటే మీకు లోపల క్యూబ్ ఎన్ఎస్ అంటే కొత్తగా కూడా డిప్లాయ్ చేయాలి. ఇక్కడ మీకు కాసేపట్లో చూస్తూ ఉండండి. ఇక్కడ లెన్స్ మెట్రిక్స్ చూసారా, లెన్స్ మెట్రిక్స్ అని వచ్చి మీకు దాని లోపల కొన్ని క్రియేట్ వస్తాయి మీకు. ఎంత డిప్లాయ్ అవుతుంది అంటే మానిటరింగ్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అఫ్ కోర్స్ ఇక్కడ చూస్తే లెన్స్ కి మీరు చూసారనుకోండి, లెన్స్ కి వచ్చేసరికి మీకేమి సర్వీస్ అకౌంట్ ఏమి అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ గా క్యూబ్ కాన్ఫిగ్ అనేది వాడుతున్నాం కాబట్టి. డిపెండ్స్ అపాన్, ఇప్పుడు క్యూబ్ కాన్ఫిగ్ వచ్చి నేను అట్లాగా ఆనంద్ గానీ లేకపోతే తన పేరు ఏంటండి బాలా గాని ఇచ్చామనుకోండి, అతనికి ఇంత విజిబిలిటీ లేకపోవచ్చు ఎందుకంటే ఆ పర్టికులర్ నేమ్ స్పేస్ వరకు అతను ఏమైనా చేయగలడు అనమాట. సో కాబట్టి లెన్స్ కూడా ఇట్స్ ఎ వెరీ నైస్ టూల్. బట్ మనం సర్వీస్ అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సర్వీస్ అకౌంట్ ఉంది కాబట్టి చూడు క్లియర్ కట్ గా ఇది నేమ్ స్పేసెస్ చూపిస్తుంది, దాని లోపల ఏమున్నాయి ఏంటి కదా అంతా కూడా మీకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ నుంచి నేను ఇది కూడా చేయొచ్చు, క్యూబ్ సిటీలు కూడా లాంచ్ చేయొచ్చు నేను యాక్చువల్ గా మీకు ఇక్కడ నుంచి క్యూబ్ సిటీలు కూడా మీకు లాంచ్ చేయొచ్చు అనమాట మీకు. ఇక్కడికి వచ్చి క్యూబ్ సిటిఎల్ గెట్ నో, ఎందుకంటే ఆల్రెడీ క్లస్టర్ అడ్మినే కాబట్టి మీకు ఇక్కడి నుంచి కూడా వస్తుంది అనమాట, లాంచ్ చేయొచ్చు. నేనేం చేస్తాను కేయు కేయు క్రియేట్ డిప్లాయ్ యాప్ 1 ఇమేజ్ శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్ v5 మీకు రోలింగ్ అప్డేట్ v5 ఇట్లా ఇచ్చి మనం ఏం చేస్తాం హైఫన్ సో రిప్లికాస్ అని చెప్పి 3 అందాం. మనకి సారీ కేయూ లేదు కదా, షార్ట్ కట్ ఉంది ఇక్కడ పనిచేయదు, అలియాస్ సెట్ చేస్తే తప్పితే ఇలా ఇద్దాం. ఓకే, ఇది డిప్లాయ్ అయిందా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు, వర్క్ లోడ్స్ లేదా పాడ్స్కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను డిఫాల్ట్ వర్క్ వచ్చితే మీకు క్రియేట్ అయ్యి చూడండి, మీకు అన్ని కనిపిస్తాయి మీకు ఇక్కడ కూడా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ మీకు ఇక్కడండి మీకు ఇక్కడ అంతా కనిపిస్తూ ఉంటాయి మీకు. సో అంటే దీనికనే కాదండి, సర్వీస్ అకౌంట్స్ మనం మల్టిపుల్ వాటికి కూడా అప్లై చేయొచ్చు యాక్చువల్గా మీకు. సర్వీస్ అకౌంట్ అనేది మీకు ఒక పాడ్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఇదేంటంటే మనం డిప్లాయ్ చేసిన ఆటోమేటిక్ అయిపోయింది కదా, నేనేం చేస్తాను లెట్స్ క్రియేట్ అంటే ఈ సర్వీస్ అకౌంట్ నేను
మనం మల్టిపుల్ పార్ట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. వాట్ ఐ మెంట్ ఈస్, లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ ఉంది కదా, క్యూబ్ ఎన్ఎస్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి వాట్ ఐ డూ, క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్కి వస్తాను. నా నేను ఏం చేస్తానంటే కేయు మీకు ఓకే కేయు డిస్క్రైబ్, నేను ఏం చేస్తాను డిప్లాయ్మెంట్ అని చెప్పి ఇక్కడ ఏముంది మనకి క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ అని చెప్పి నేనేం చేస్తాను హైఫన్ ఓ యామల్ డిస్క్రైబ్ కాదు గెట్, యాక్చువల్గా కేయు గెట్ డిప్లాయ్మెంట్ హైఫన్ ఓ యామల్ ఫార్మేట్ లో నాకు డిస్ప్లే చేయమంటే ఇలా వస్తుంది. ఎందుకు నేను ఇది తీసుకున్నానంటే కొంచెం పైకి వస్తాను, పైకి వచ్చినప్పుడు మనకి స్పెక్ ఒక దగ్గర మనం ఇవ్వాల్సింది ఏంటంటే డిప్లాయ్మెంట్ నేమ్ స్పేసు స్పెక్ రిప్లికాసు స్ట్రాటజీ టెంప్లెట్స్, మళ్ళీ ఇక్కడ ఇది నేను చెప్తుంది. మీరు చూస్తే సర్వీస్ అకౌంట్ అని చూసారా, అది సర్వీస్ అకౌంట్ అనమాట. అక్కడ ఉంది సార్ కదా సర్వీస్ అకౌంట్ అనేది. సో కాబట్టి మీకు అన్నిటికంటే లాస్ట్ లో వచ్చింది, దేని కింద వచ్చింది మీరు చూస్తే మీకు ఆబ్వియస్ గా స్పెక్ కంటైనర్స్ కింద సర్వీస్ అకౌంట్ ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు. బట్ కావాలంటే నేను ఏం చేయొచ్చు, కేయు ఎక్స్ప్లెయిన్ దేని కింద వచ్చిన డౌట్ ఉంటే డిప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది. డిప్లాయ్మెంట్ కింద మనకి ఏం కావాలా, స్పెక్ ఉంది, స్పెక్ కింద ఏం కావాలి మనకి, స్పెక్ కింద టెంప్లెట్ ఉంది మనకి, అవునా, డాట్ టెంప్లెట్ అంటాను. టెంప్లెట్ కింద నేను ఏం చేస్తాను, మళ్ళీ స్పెక్ అంటాను. స్పెక్ అని చెప్పి మళ్ళీ స్పెక్ అన్నప్పుడు మీకు చాలా వస్తాయి, బట్ పైకి వచ్చారు అనుకోండి మీకు కంటైనర్స్ ఉంటాయి అనమాట. పైకి రండి, కంటైనర్స్ ఉంది. బట్ వాంట్ టు మేక్ షూర్, ఎస్ ఒకసారి చెక్ చేస్తాను, సర్వీస్ అకౌంట్ కూడా దీని కింద క్వశ్చన్ PQRS కదా, ఒక చిన్న డౌట్ ఉంది అనమాట. షెడ్యూల్ నేమ్ సెక్యూరిటీ, సర్వీస్ అకౌంట్ దీని కిందే ఉందండి. దేని కింద ఉంది మీకు, టెంప్లెట్ స్పెక్ కింద ఉంది మీకు ఇలా ఇచ్చి గ్రెప్ హైఫన్ ఐ ఇట్లా ఇచ్చామనుకోండి సర్వీస్ అకౌంట్ ఉందండి మీకు, దీని మీద ఉంది. ఇదంతా ఎందుకు చేస్తానంటే కేయు రన్ పాడ్ హైఫన్ ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, శ్రీహర్షవి /utils లేటెస్ట్ హైఫన్ డ్రై రన్ -o YAML అన్నప్పుడు ఇలా వచ్చింది కదా, నేను ఇక్కడ దాకా తీసుకుంటాను. ఇక్కడ దాకా తీసుకొని నేను చేయబోయేది ఏందో చూడండి. ఇక్కడ మీకు ఇలా ఇచ్చి నౌ నేనేం చేస్తాను, ఇక్కడ మనం ఇవ్వాల్సింది సర్వీస్ అకౌంట్ అని ఇక్కడ ఇద్దాం. మనకి ఏదైతే ఇక్కడ ఉందో మనకి ఇందాక మీరు చూసిన సర్వీస్ అకౌంట్ నేమ్ అని ఉంది ఇక్కడ మీకు డిప్రికేటెడ్ ఈజ్ ఇన్స్టెడ్ యూజ్ సర్వీస్ అకౌంట్ ఈజ్ డిప్రికేటెడ్ ఫర్ సర్వీస్ అకౌంట్ నేమ్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సర్వీస్ అకౌంట్ నేమ్ అని చెప్పి మీకు కేయు గెట్ ఎస్ఏ అంటే ఏది ఉంది, డాష్ బోర్డ్ ఉంది. సో ఇలా ఇచ్చాను అనుకోండి, ఇమాజిన్. ఓకే, సో నేను ఏం చేస్తాను చూద్దాం, నాకు కంటైనర్ వస్తా లేదా చెక్ చేద్దాం అక్కడ మీకు. let it come. ఓకే, సో ఎందుకు ఇట్లా చేశానంటే కేయు ఎగ్జిక్ -IT పాడ్ అని చెప్పి దాని లోపలికి వస్తాను. ఎందుకంటే దీని లోపల ఆల్రెడీ క్యూబ్ CTL ఉండాలనుకుంటా, లేదా ఓకే. సో నేనేం చేస్తానంటే
wget అని చెప్పి kubectl డౌన్లోడ్ చేద్దాం ఆగండి. kubectl యూజర్ లోకల్ బిన్ అన్నాం. ఇది ఎందుకు చేస్తానంటే kubectl గెట్ పాడ్స్ అని అన్నాం అనుకో, ఆర్ గెట్ ns అన్నాం అనుకోండి, ఎలా వచ్చింది ఈ పాడ్ కి, ఎలా ఎలా ఆథెంటికేషన్ వచ్చింది, బికాస్ ఆఫ్ దిస్ సర్వీస్ అకౌంట్ అండి. ఇక్కడ ఏదైతే సర్వీస్ అకౌంట్ ఇచ్చామో ఆ పాడ్ వాడుకొని అక్కడి నుంచి తీసుకొస్తున్నాం మీకు. దట్ ఈస్ వాట్ ద పవర్ అన్నమాట మీకు. సో లిటరల్ గా మీరు ఏమైనా చేయడానికి అవకాశం ఉంది మీకు. సో ఈ విధంగానండి మనకి మనకి యూజర్స్ కి అయితే మనం ఏం చేయాల్సి వస్తుంది, మనకి ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ వాడుకొని చేయాలి. అట్లా కాకుండా మనం దీనికి వెళ్ళాం అనుకోండి, దీని పేరేంటంటే మనకి మేనేజ్డ్ క్యూబర్నిటీస్ వెళ్ళాం అనుకోండి, ఇంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఐఏఎం తో మ్యాప్ చేయొచ్చు. అది మీకు ఈ కేసు చెప్పేటప్పుడు చెప్తాను. వేరే సర్వీస్ అకౌంట్స్ అనుకోండి, మనం ఏం చేస్తాం, పాడ్స్ కి అప్లై చేస్తాం. పాడ్స్ కి అప్లై చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది, మీకు నేను పాడ్స్ కి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సర్వీస్ అకౌంట్ ని వాడుకొని బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుంది, అది ఏపీఐ సర్వర్ కి. సో అందరూ ఏపీఐ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీకు మానిటరింగ్ కానీ, పోర్టైనర్, డాష్ బోర్డ్, లేకపోతే లాగ్ అనలిటిక్స్, ఇవన్నీ లాగ్స్ క్యాప్చర్ చేయాలి, ఇవన్నిటికి కూడా ఏపీఐకి యాక్సెస్ ఉండాలి. మీకు ఏపీఐకి అనేది యాక్సెస్ ఉండాలా. ఏపీఐకి యాక్సెస్ ఉండాలనుకున్నప్పుడు మరి ఎలా చేస్తారు, మీకు కంపల్సరీగా సర్వీస్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలండి మీకు. ఓకే, సో వీటన్నిటిలో కూడా నిన్న ఈ రోజు మనం మాట్లాడిన దాంట్లో అన్నిటికన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరోసారి రిపీట్ చేస్తాను మీకు. దీంట్లో లెఫ్ట్ సైడ్ లో వచ్చి మీకు ఏపీఐ రిసోర్సెస్, మీకు కేయు ఏపీఐ రిసోర్సెస్ అంటే ఈ రిసోర్సెస్ అన్ని ఉంటాయి. దీంట్లో హైఫన్ నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే నేమ్ స్పేస్ వరకే పరిమితం, ఫాల్స్ అంటే క్లస్టర్ లెవెల్లో మీకు అంతా అన్ని కూడా వస్తాయి అన్నమాట మీకు. ఓకే, సో ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినప్పుడు మీకు, నేను పైకి వస్తే ఇక్కడ ఒక్కొక్క ఏపీఐ రిసోర్స్ లో మీకు మల్టిపుల్, అంటే V1 అనే ఏపీఐ రిసోర్స్ లో మీకు బైండింగ్స్, ఎండ్ పాయింట్స్, పాడ్స్, సీక్రెట్స్ దాని కింద వస్తాయి. సో కాబట్టి మనం పర్మిషన్స్ డిఫైన్ చేసేటప్పుడు ఏపీఐ వర్షన్ అని ఇస్తాం, ఇచ్చి V1 అయితే జస్ట్ ఎంటీ కోడ్స్ ఇస్తామండి మీకు. అదే డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్స్ ఇవన్నీ కావాలి, రిప్లికా సెట్స్, ఈ 3 కావాలంటే మాత్రం మీరు చూసినట్లయితే యాప్స్ V1 అండి మీకు అలా ఇస్తాం. సో కాబట్టి ఏ కావాలి, ఇప్పుడు నాకేం కావాలా, ఆ రిసోర్స్ కింద నాకు ఓన్లీ డిప్లాయ్మెంట్స్ కి యాక్సెస్ కావాలి, రిప్లికా సెట్స్ దీనికి అవసరం లేదనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తాను, మీకు అది వచ్చి మీకు రిసోర్సెస్ కింద వస్తుంది. సో యాప్స్ V1 కింద డిప్లాయ్మెంట్ మీద ఏం చేయాలా, క్రియేట్ చేయాలా, డిలీట్ చేయాలా, ఏం చేయాలా, అది వర్బ్ అన్నమాట. సో కాబట్టి ఇది పర్మిషన్స్. సో ఈ పర్మిషన్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, రోల్ క్రియేట్ చేస్తాం, ఆర్ క్లస్టర్ రోల్ క్రియేట్ చేస్తాం. తర్వాత యూజరు సర్వీస్ అకౌంట్. సో పలానా రోల్ ని తీసుకొచ్చి సర్వీస్ అకౌంట్స్ కో ఆర్ యూజర్ చేయాలంటే రోల్ బైండింగ్ అండ్ క్లస్టర్ రోల్ బైండింగ్ వాడతామండి మీకు. సో ఈ విధంగా మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రోల్ బైండింగ్ ఎలా చేయాలా, యాజ్ వెల్ as క్లస్టర్ రోల్ బైండింగ్ అండ్ క్లస్టర్ రోల్ గురించి బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు. అండ్ సర్వీస్ అకౌంట్స్ మీకు ఎక్కువ అర్థం చేసుకోవాలా రేదర్ దాన్ యూజర్స్, అది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి మీకు. ఓకే, సో ఈ విధంగానండి మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మీకు కంప్లీట్ మొత్తం ఇచ్చినాను చూడండి మీకు. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇది కూడా మీకు యాడ్ చేస్తాను, మీ టెస్టింగ్ కోసం బాగుంటుంది. I'll do one thing. ఇలా ఇస్తాను జస్ట్ మీ టెస్టింగ్ కోసం అన్నమాట. సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే రోల్ బేస్ యాక్సిస్ కంట్రోల్ అంటే మీకు దీని కింద వస్తుంది. ఒక క్యూబర్నిటీస్ క్లస్టర్ కి ఏ విధంగా మనం యాక్సెస్ పొందొచ్చు అంటే బేసిక్ గా ఈ విధంగా పొందొచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్? ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి మీకు
we need to discuss about స్టోరేజ్ గురించి మాట్లాడాలండి. మీకు స్టోరేజ్ గురించి మాట్లాడాలా. యాజ్ పార్ట్ ఆఫ్ స్టోరేజ్ మాట్లాడేటప్పుడు నేను డిఫరెంట్ థింగ్స్ హైలైట్ చేయాలి యాక్చువల్గా. ఎందుకు అంటే, సో క్యూబర్నెటీస్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడేటప్పుడు దేర్ ఆర్ సంథింగ్స్ కాల్డ్ యాజ్ ఎంటీ డైరెక్టరీ గురించి మాట్లాడాలా మీకు. ఆ తర్వాత వచ్చి హోస్ట్ పాత్ గురించి మాట్లాడాలా మీకు ఎంటీ డైరెక్టరీ అండ్ హోస్ట్ పాత్. ఆ తర్వాత మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఉంటుంది అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్. అలాగంటే దాంతో పాటు మ్యాప్ రా ఈబిఎస్ వాల్యూమ్స్ మీకు. తర్వాత పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ అని. తర్వాత మనం డైనమిక్ ప్రొవిజనింగ్ అని ఉంటుంది అనమాట. దీంతో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి మనకి ఓపెన్ ఈబిఎస్ అని ఒకటి ఉంటుంది మీకు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఇది డిస్కస్ చేయాలి యాక్చువల్గా మనకి. అయితే మనకి టైం అనేది ఏమైపోతుందంటే మనకి దీన్ని 3 భాగాలుగా విడగొడతానండి మీకు. మీరు చూసినట్లయితే 3 భాగాలు అంటే 3 క్లాసులుగా విడగొడతాను నేను. ఫస్ట్ రేపటి క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఎంటీ డైరెక్టరీ గురించి, తర్వాత హోస్ట్ పాత్ గురించి నేను ఏం చేస్తాను, లెట్ మీ సేవ్ దిస్, Ctrl+S అని చెప్పి తీసుకొచ్చి అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. కొంచెం B26 వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే. సో కాబట్టి ఎంటీ డైరెక్టరీ, హోస్ట్ పాత్ మీకు అండ్ రా డివైస్ మ్యాపింగ్స్ ఎలా చేయాలి అని చూద్దాం. యాక్చువల్గా దాని ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి రేపు మనం డిస్కస్ చేస్తామండి మీకు. సో అలాగే విచ్ ఈస్ వెనస్డే. థర్స్డే వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలి, ఆటోమేటిక్ గా పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఎలా అవుతాయి అని చెప్పి మనం ఏం చేయొచ్చు యూజింగ్ డైనమిక్ ప్రొవిజన్. సో కాబట్టి ఫస్ట్ క్లాస్ 1 వచ్చేది, ఆ తర్వాత వచ్చి మనకి క్లాస్ 2 వచ్చేది. తర్వాత ఈబిఎస్ వాల్యూమ్స్ తో ప్రాబ్లం ఏంటి, అది ఓపెన్ ఈబిఎస్ తో ఎలా సాల్వ్ చేస్తుంది అని చెప్పి మనం థర్డ్ క్లాస్ లో మనం మాట్లాడతాం మీకు. ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ మీకు వీకెండ్ కూడా ఈ కమింగ్ వీకెండ్ కూడా క్లాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది మీకు. సో కాబట్టి మోస్ట్లీ సాటర్డే వరకే ఉంటుంది. ఒకవేళ ఇవి మిస్ అయింది అనుకోండి, కొన్నిసార్లు ఓపెన్ ఈబిఎస్ ప్రాబ్లం ఇస్తుంది. కాబట్టి మీకు ఈ వీకెండ్ కూడా, ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే మీకు మోస్ట్ ప్రాబబ్లీ వీకెండ్స్ కూడా తీసుకొని మనం ఆల్రెడీ చాలా ఫండమెంటల్స్ దాటిపోయాం కాబట్టి నా ప్లాన్ ఏంటంటే బై 24th కి, మేబీ 24th మిస్ అయినా కూడా 27, 28th కి మీకు కంప్లీట్ చేయడం అండి మీకు. ఎందుకంటే 2 months లోపల కంప్లీట్ చేయడం. సో కాబట్టి ఈ వీకెండ్ కూడా ఉంటుంది. వీకెండ్ పెట్టుకుంటే మోస్ట్ ప్రాబ్లీ 6 or 7 పెడతా, నాకు 1.5 hour నా డిస్పోజల్ లో ఉంటుంది. సో కాబట్టి టైం బాగా కలిసి వస్తుంది అనమాట. అది నా ప్లాన్. ఓకే. కాబట్టి నెక్స్ట్ 3 days వచ్చి ఇది మాట్లాడతాం. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయినాక మీకు మనం ఏం చేస్తామంటే సాటర్డే వచ్చి మీకు ఏం చేస్తాను, సీక్రెట్స్ అలాగే ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ ఉంటుంది, అది ఫుల్ గా కావాలన్నమాట, అది మాట్లాడతాము. ఆ తర్వాత సండే వచ్చేసరికి నేను ఏం చేస్తాను, కాన్ఫిగ్ మ్యాప్స్ యాజ్ వెల్ యాజ్ క్రాన్ జాబ్స్ అండ్ జాబ్స్ ఉంటే అది మాట్లాడతాం మీకు. ఆ తర్వాత వీక్ అంతా కూడా మీకు ఇంకా తర్వాత మానిటరింగ్ బేసిక్ గా, ఆ తర్వాత లాగ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలా, ఆ తర్వాత మళ్ళీ మనకి చిన్నగా హెల్మ్ చార్ట్స్ కస్టమైజ్ ఇవన్నీ కూడా చిన్నగా తీసుకుంటూ వెళ్తాం. ఏదైనా కూడా మన టార్గెట్ ఏంటంటే 24th అండి మీకు. అట్లా ప్లాన్ చేస్తున్నాను మీకు. ఓకే. సరే, ఇంకో 15 minutes ఉంది. ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ క్వీరీస్ ఉంటే మీకు ఆన్సర్ చేస్తాను. మన దగ్గర డిస్పోజల్ లో ఒక 15 minutes ఉంది. ఎనీ క్వశ్చన్స్? హోల్డ్ ఆన్. మీకు ఎందుకు క్వశ్చన్ రావట్లేదు, ఒక పని చేద్దాం ఆగండి. నేనేం చేస్తాను,
లెట్స్ ఓపెన్ KDTS B26. ఓకే, నిన్నటి క్లాసు దాని ముందు క్లాసు. ఓకే, క్లాస్లో 19 మంది ఉంటే మీరు చూసారనుకోండి, లాస్ట్ 4 క్లాసెస్ నేను చూస్తే సైడ్ కార్స్ అయినా 4, 5, 5, 4. అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లా. ప్రాక్టీస్ చేయకపోతే డౌట్లు రావు ఆబ్వియస్ గా మీకు. చలో గైస్, సీ యూ టుమారో సేమ్ టైం 7 o'clock. ఓకే, బై ఫర్ నౌ.